వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఎప్పుడు మనం గోంగూర రొయ్యపొట్టు గోంగూర అన్నీ చేసుకుంటాం కదా రోటీన్గా. ఈసారి చుక్కకూరతో రొయ్యపొట్టు కూర చేసుకుంటాము. చాలా బాగుంటుంది. మెతుకు కూడా మిగిలించకుండా తింటారు. అంత సూపర్ రుచిగా టేస్ట్గా వస్తుంది. తిన్నారంటే వదిలిపెట్టరు. చుక్కకూర కట్టలు తీసుకొని 3 కట్టలు తీసుకోవాలి. మంచి తాజా చుక్కకూర కట్టలు తీసుకొని బాగా అవి కట్ చేసుకొని శుభ్రంగా గడ్డిపోగులు ఏవి లేకుండా ఒలుచుకొని కట్ చేసుకొని పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని కడుక్కోవాలా. బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. 2 పాలు నీళ్లు పోసుకొని. చుక్కకూర మంచిది, చాలా మంచిదండి చుక్కకూర. అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది. అది ఒక గిన్నెలో వేసి చుక్కకూరని దాంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, తరిగిన టమోటాలు, తరిగిన ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి తర్వాత రుచికి తగినంత ఉప్పు, పసుపు, ఒక కారం, పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని కాసింత కారం వేసేసి దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెట్టేసేసి అలా స్టవ్ మీద పెట్టి మూత పెట్టేస్తే కాసేపు బాగా 10 నిమిషాలు ఆగిన తర్వాత ఉడికిపోయింది. చుక్కకూర అంతా ఉడికిపోయింది మొత్తము. అన్నీ వేసాం కదా, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ ఉడికిపోయినాయి. ఉల్లిపాయలు అంతా ఉడికిపోయినాక దించి పక్కన పెట్టేసుకోవాలా. ఈ లోపల మనము ఈ రొయ్యపొట్టు ఉట్టి కళాయి పెట్టి పొయ్యి మీద బాండలు పెట్టి వేయించుకోవాలి. ఇసుకుంటుందండి, చాలా ఇసుకుంటుంది. ఆ ఇసుక ఇది వేయించి చెరిగిన తర్వాత వచ్చిన ఇసుక పక్కది ఇది రొయ్యపొట్టు. తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ రొయ్యపొట్టు వేసుకోవాలా. దాంట్లో 2 గుప్పిళ్ళు వేసుకోవాలా. 3 చుక్క కట్టలకి 2 గుప్పిళ్ళు రొయ్యపొట్టు కావాలా. ఆ రొయ్యపొట్టు అంతా 2-3 సార్లు నేవినట్టుగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలా. ఈ లోపల ఆకు ఉడికిపోయింది కదా, ఎనిచ్చుకొని ఆకుని ఎన్నించుకొని పొయ్యి మీద కళాయి పెట్టి గిన్నె పెట్టి దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసేసి దాంట్లో ఈ బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, లవంగాలు వేసేసి అవి చిటపటలాడిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఈ 2 ఇంకేమీ ఇవ్వలేదు. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసినాక అవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నాం చూడండి ఉల్లిపాయలు వేయాలా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఉల్లిపాయలు సన్నగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ కరివేపాకు వేయాలా. కరివేపాకు చిటపటలాడిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన టమోటాలు వేసి అవి బాగా ఈ కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసేసేయాలా. దాంట్లో బాగా మగ్గిపోయిన తర్వాత ఈ టమాటాలు అంతా మగ్గిపోయినాయి. ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొద్దిగా పచ్చివాసన పోయినంత కట్ట ఉంచి తర్వాత రుచి తగిన ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసి వేయించాలా. బాగా కదపాలి మొత్తము. కదిపేసిన తర్వాత ఈ శుభ్రం చేసి పెట్టుకున్నాం చూడండి రొయ్యపొట్టు, అది దానిలో వేసేసేయాలి. గిన్నెలో వేసి శుభ్రంగా రొయ్యపొట్టుకు మొత్తం ఆ మసాలు, ఈ టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలన్నీ పట్టేంత వరకు వేయించిందే కదా. మొదట మనం వేయించాం కదా, బాగా వేయించిన పొట్టి అట్లా వేసి కలిపెట్టేసి కొంచెంసేపు 5 నిమిషాలు అట్ట ఫ్రై చేసేసి తర్వాత ఏనిచి పెట్టుకున్నామే ఆకు చుక్కకూర అది గిన్నెలో ఎత్తిపోయాలా. గుమ్మలాడే చుక్కకూర రొయ్యపొట్టు కర్రీ రెడీ అయిపోయింది. అబ్బా సూపర్ టేస్ట్. కాసింత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని తర్వాత అదంతా కదుపుకొని అది బాగా కొంచెం సేపు చాలు గుమ్మలాడించాలి. పొయ్యి మీద పెట్టి కొంచెంసేపు చాలు. ఉడికిపోయిందండి. దేనిలోకైనా అంత నాన్ వెజ్ ప్రియులకి సూపర్ టేస్ట్. ఇది అద్భుతంగా ఉంటుంది. మెతుకు మీద మిగలకుండా తింటారండి. అన్నం అంత బాగుంటుంది. ఈ కూర గోంగూరతోనే కాదు చుక్కకూరతో కూడా బాగుంటుంది. ఈసారి చుక్కకూర మటన్ కలిపి పెడతాను. చుక్కకూర దేనిలో వేసుకున్నా అంత బాగుంటుంది. చపాతీలో, పూరీలోకి అన్నిట్లో వేసుకొని తినవచ్చు. బిర్యానీలోకి అన్నిటిలోకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.